హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషిస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మనం 2 రకాల హెల్తీ లడ్డూల్ని తయారు చేసుకోబోతున్నాము. ఈ లడ్డూల్ని తీసుకోవడం వల్ల మనకి విటమిన్ డి, బి, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ లడ్డూల్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మరమరాల లడ్డు తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని మందపాటి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి అరకప్పు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాల పాటు దోరగా వేగనివ్వాలి. ఇలా వేగనిచ్చిన పల్లీలని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు అదే ప్యాన్లోకి 1/3 కప్పు తామర గింజలు, 1/3 కప్పు పుట్నాల పప్పు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత 1 కప్పు వరకు మరమరాలు వేసుకొని లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పల్లీలు వేసుకున్న ప్లేట్లోకి వీటిని తీసుకొని బాగా చల్లారనివ్వాలి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పొడిని ఒక ప్లేట్లోకి తీసుకొని 1/3 కప్పు తురుముకున్న బెల్లం, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు కరిగించుకున్న నెయ్యి, మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకొని బాగా కలుపుకోవాలి. నెయ్యి మొత్తం ఈ పిండిలో కలిసిపోయే విధంగా బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా పిండి తీసుకొని మనకు నచ్చిన సైజులో లడ్డూలా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న లడ్డూల్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా లడ్డూలన్నింటినీ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే మనకి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ మరమరాల లడ్డు రెడీ అయినట్లే. ఈ ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ లడ్డూల్ని స్కూల్కి వెళ్ళే పిల్లలకి స్నాక్స్గా పెట్టచ్చు. అట్ ద సేమ్ టైం ప్రెగ్నెంట్ లేడీస్, పాలిచ్చే తల్లులకు కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ అటుకుల లడ్డూని ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని మందపాటి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1.5 కప్పు అటుకులు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు దోరగా వేగనివ్వాలి. మనం లడ్డూలు చేసుకునేటప్పుడు డ్రై రోస్ట్ చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు మందంగా ఉండే ప్యాన్స్ తీసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక వెడల్పు ప్లేట్లోకి అటుకులను తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. అదే ప్యాన్లోకి 1/3 కప్పు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చి ఈ పల్లీలని సపరేట్ ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. అదే ప్యాన్లోకి 1/2 కప్పు వరకు గోధుమ పిండి తీసుకొని లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు అడుగనేది అంటకుండా జాగ్రత్తగా కదుపుకుంటూ ఈ మిశ్రమాన్ని వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత 1/3 కప్పు శనగపిండి తీసుకొని మరొక 5 నిమిషాల పాటు వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు పల్లీల పొట్టుని తీసేసి అటుకుల్లో కలుపుకొని ఒక మిక్సీ జార్లోకి ఈ పల్లీలని అటుకులను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీంట్లోకి తురుముకున్న ఎండు కొబ్బరి 1/2 కప్పు, 30 గ్రాముల వరకు వేయించుకున్న తెల్ల నువ్వులు వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకొని మనం ఆల్రెడీ వేయించుకున్న గోధుమ పిండి, శనగపిండిని వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని 1/2 కప్పు ప్లస్ 2 టేబుల్ స్పూన్ల వరకు తురుముకున్న బెల్లం వేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువ తినేవారైతే 3/4 కప్పు వరకు బెల్లం తురుము వేసుకుంటే సరిపోతుంది. గరిటెతోటి 2-3 సార్లు ఇలా కదుపుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని దీంట్లో ఉండలు అనేవి ఏమీ లేకుండా చేతితోటి 2-3 సార్లు బాగా కలుపుకోవాలి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే నార్మల్గా ఇలా ఈ పిండితోటి లడ్డూలైనా చేసుకోవచ్చు. నెయ్యి అయితే ఇష్టం ఉన్న వాళ్ళైతే 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకొని బాగా కరిగించుకోండి. ఇలా కరిగించుకున్న నెయ్యిని వేసి స్పూన్ తోటి ఒకసారి కలుపుకొని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని నేతిలో వేయించుకొని ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా ఇలా వేసుకొని ఇది కొద్దిగా చల్లారిన తర్వాత చేతితోటి 4-5 సార్లు బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని మనకు నచ్చిన సైజులో లడ్డూలా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న లడ్డూల్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఇదే విధంగా మిగతా లడ్డూలన్నింటినీ చుట్టుకుందాము. ఇలా రెడీ చేసి పెట్టుకున్న లడ్డూల పైన కొబ్బరితోటి గార్నిష్ చేసుకుంటే మనకి అటుకుల లడ్డు రెడీ అయినట్లే. ఈ అటుకుల లడ్డూల్ని ఎయిర్ కంటైనర్లో 2 వారాల పాటు స్టోర్ చేసుకోవచ్చండి. ఈ 2 లడ్డూల్లో మీకు ఏ లడ్డు బాగా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎలా చూసి అలా వెళ్ళక వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.